హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీషోలో ఒక శారీ తీసుకున్నాను. అది చాలా అంటే చాలా బాగుంది, చాలా ట్రెండింగ్ శారీ. ఆ శారీ పార్టీ వేర్ శారీ లాగా ఎలా మార్చుకున్నాను, నేను ఏం యూస్ చేశాను, ఏం పెట్టాను, ఇంకా దానికి వచ్చిన డిజైన్ ఏంటి అంత క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇది నా రిక్వెస్ట్ అండి. అందరూ స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేసి చూస్తున్నారు. అంటే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను మ్యాక్సిమం ఫాస్ట్గానే పెడుతున్నాను, లెంతీ తగ్గిస్తున్నాను. సో అందుకోసమని వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళైతే నా ఛానల్ని చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా ఛానల్లోని వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి, హ్యాపీగా చూసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాయిస్ కొంచెం లో వస్తే ఎక్స్క్యూజ్ చేయండి. మీషోలో తీసుకున్న శారీ ఇదేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని పిక్ కూడా నేను దీన్ని వెయిట్ చేశాను ఒక పార్టీకి. దీని పిక్ కూడా మీకు పెడతాను. ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది. దీని ప్రైస్ వచ్చి 500 అలా ఉంటుంది. మీకు అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మీరు చూడండి, డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అలా అంటే చాలా బాగుంది. బ్లాక్ శారీ, దీనికి మొత్తం సీక్వెన్సెస్ వచ్చాయి, చిన్నవి చైన్ స్టిచ్ వచ్చేసింది, థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్సెస్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది. పార్టీ వేర్కి ఎంత బాగుందో, నైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా దీనికి వచ్చేసి లేస్ అయితే రాలేదు. లేస్ వచ్చేసి నేనే బయట తీసుకొని స్టిచ్ చేశాను. ఇలా లేస్ పెట్టాకే దీనికి శారీకి బాగా ఇంకా పార్టీ వేర్ గ్రాండ్ లుక్ వచ్చేసిందండి. అసలు ఇది వేసుకుంటే ఎంత బాగుందో, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఇది 5 మీటర్స్ వస్తుంది. దీనికి సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ పీస్ వస్తుంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీషోలో, తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేను కోడ్ కానీ లింక్ కానీ ఏదో ఒకటి ఇస్తాను డిస్క్రిప్షన్లో. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకోలేదు. దీనికి నేను ఈ శారీకి లేస్ స్టిచ్ చేశాను కదా, చూస్తున్నారు కదా, ఆ లేస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇంకో బ్లౌజ్, గోల్డ్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. సో శారీలో బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోలేదు, అందుకోసం అని చెప్పి. సో ఈ శారీకి ఆ గోల్డ్ బ్లౌజే చాలా అంటే చాలా బాగుంటుంది. వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఈ లేస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లేస్ వచ్చేసి మీషోలో కూడా దొరుకుతుంది, సెర్చ్ చేయండి. ఎవరికైనా దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా. ఇది మొత్తం శారీ అంతా లేస్ కుట్టేశాను. ఇక్కడ పైన కొంచెం సీక్వెన్సెస్ బార్డర్ లాగా వదిలేశారు, ప్లెయిన్ వచ్చింది పైన. ఇంకా మొత్తం ఆల్ ఓవర్గా సీక్వెన్సెస్ వచ్చేస్తాయండి. శారీ మొత్తం సీక్వెన్సెస్ వస్తుంది. చాలా అంటే చాలా లుక్ బాగుంటుంది. క్లాత్ అయితే అసలు జార్జెట్ క్లాత్ మీద సీక్వెన్సెస్ వస్తుంది. జార్జెట్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది. 100% రికమెండ్ చేస్తానండి నేను. చాలా అంటే చాలా బాగుంది క్లాత్, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా మీషో గురించి చెప్పనక్కర్లేదు, ట్రస్టెడ్ యాప్ కాబట్టి అందరు తీసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. సో హైట్కి వచ్చేసి చాలా అందరికీ, హైట్ వాళ్ళకు కూడా బాగా సరిపోతుంది. చాలా లెంతీ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్గా 5.5 మీటర్స్ ఉంటుంది. మన శారీస్ ఎంత ఉన్నాయో అంత ఉంటుంది, తక్కువ అయితే రాలేదు. చూడండి, దీన్ని వెయిట్ చేసే ఎంత బాగుందో మీరే లుక్ చూడండి. ఇందులో కలర్స్ బోల్డ్ కలర్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన కలర్ తీసుకొని ఇలా లేస్ అటాచ్ చేస్తే ఎంత లుక్ అయితే ఎంత బాగుంటుందో. ఇందులో ఒక చిన్న డిఫెక్ట్ ఏంటంటే, ఈ లేస్ వచ్చేసి మనము గుచ్చుకునే లేస్లు అలాంటివి, కొంచెం రఫ్ లేస్లు అలా తీసుకోవద్దు, కొంచెం సాఫ్ట్ లేస్లు తీసుకోండి.
కొంచెం, ఎందుకంటే ఈ సీక్వెన్సెస్ థ్రెడ్ ఉంది కదా, ఇది దీనికి టచ్ అయ్యి కొంచెం థ్రెడ్స్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ సీక్వెన్సెస్ కొంచెం, ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ వల్ల కొంచెం అక్కడక్కడ తగులుకొని కొంచెం థ్రెడ్ లాగేస్తుందండి. సో అదొక్కటి డిఫెక్ట్ ఉంది, మిగతాదంతా చాలా అంటే చాలా బాగుంది. అదొక్కటి చూసుకొని మీరు లేస్ స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత లుక్ ఎంత బాగుందో. నెక్స్ట్ దీనికి వచ్చేసి చూపించాను కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసుకోలేదండి. దానికి నేను ఈ బ్లౌజ్ పేరప్ చేశానండి. ఎంత బాగుందో, గోల్డ్ లేస్ పెట్టాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను విడిగా తీసుకున్నాను, విడిగా షాప్లలో నాసింగ్లో తీసుకున్నాను క్లాత్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో అక్కడే తీసుకున్నాను. ఇది కూడా అంటే ఈ క్లాత్ వచ్చేసి నెట్ మీద మొత్తము ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, అంటే చెమ్కీగా మెరుస్తుంది. సో ఇది చాలా బాగుందని చెప్పి మొత్తం ఇది నెట్ మీద వచ్చింది కాబట్టి మొత్తం తీసుకోకుండా నేను ఓన్లీ పై పార్ట్ బోట్ నెక్ లాగా పెట్టుకొని పై పార్ట్ వరకు మాత్రమే ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కింద ఇలా డిజైన్ పెట్టాను, ఇక్కడ వరకు పెట్టాను కాబట్టి, అంటే ఈ నెట్ అండి, సో లైనింగ్ ఉండదు కాబట్టి. ఇది వచ్చేసి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్కి ఇలా ఎంటీగా ఉందనేసి చిన్న చిన్న లేసులు పెట్టాను. చూడండి, ఇది నేనే డిజైన్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇది ఎంత బాగుందో లుక్ అయితే చూడండి. బ్లౌజ్ లుక్ ఇలా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకుంటే అన్ని శారీస్ మీదకి, కొంచెం ఫ్యాన్సీ శారీస్ మీదకి పనికొస్తుందండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇలా పూసలు కుట్టానండి, గోల్డ్ కలర్వి. ఇంకా హ్యాంగింగ్స్, ఇక్కడ హ్యాండ్స్కి వచ్చి హ్యాంగింగ్స్కి నేనే కుట్టాను, దీనికి రాలేదు. హ్యాంగింగ్స్ నేనే కుట్టాను. సో ఈ హ్యాంగింగ్స్ వల్ల ఇంకొంచెం అట్రాక్షన్గా మారింది ఈ బ్లౌజ్, ఇంకొంచెం గ్రాండ్గా లుక్ ఇచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది, ఇంకొంచెం గ్రాండ్గా ఉంది లుక్ అయితే. ఓవరాల్గా అయితే బ్లౌజ్ ఇది ఫ్రంట్ ఇలాగండి, బోట్ నెక్ కాదు, కొంచెం డీప్ నెక్కే, బ్యాక్ ఇది. టోటల్గా ఇది బ్లౌజ్ లుక్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా. నైట్ పార్టీస్కి అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా కట్ వర్క్ బార్డర్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఇట్లా గుచ్చుకునేటివి అలాంటివి పెట్టుకోకండి. ఈ శారీకి ఇది పేరప్ చేస్తే చాలా బాగుంది. మీకు పిక్ కూడా పెడతానండి, చూడండి. ఎవరికైనా నీడ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి కదా. హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్కి ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పేరప్ చేసుకున్నాను, ఇలాంటిది పేరప్ చేసుకోండి. సిల్వర్ కావాలనుకుంటే సిల్వరు మాత్రమే ఇలా డిజైన్ చేసుకుంటే చాలా పార్టీ వేర్ లుక్ వస్తుంది. ఇది చూడండి, గోల్డ్ సీక్వెన్సెస్ వచ్చాయి చూడండి, సిల్వర్ కాదు. సో గోల్డ్దే మనము పేర్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ చూడండి, ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా చాలా బాగుంటుంది, అన్ని శారీస్కి బాగుంటుంది. ఇది మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుందండి, నెట్ది మనకి స్కిన్ కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, అంటే మంచి శారీస్ మీదకి చాలా మంచిగా అనిపిస్తుంది. కింద వచ్చేసి ఇలా లేసులు, చిన్నవి లేసులు ఉంటాయి కదా, ఇవి 20 రూపీస్ అలా ఉంటాయి, అలా కుట్టాను. బ్లౌజ్ ఏం చేస్తారు, వేస్ట్ అయిపోతుంది అనుకోవద్దండి. ఈ బ్లౌజ్కి మనము ఇక్కడ చెంకీలు అన్నీ అటాచ్ చేసుకొని, ఇక్కడ ట్యూబ్స్, ఇప్పుడు అన్నీ వర్క్ వస్తుంది కదండి, అది మంచిగా చక్కగా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం సీక్వెన్స్తోని మనం కుట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని శారీస్ మీదకి యూజ్ అవుతుంది. సో నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇలా వచ్చేసింది, మొత్తము లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా అంటే చాలా బాగుంది లుక్. మీషోలో చాలా తక్కువకి చాలా మంచి ప్రొడక్ట్స్ ఉంటాయండి. చూడండి,
చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్గా మంచిగా బోట్ నెక్ పెట్టుకొని ఈ ఫ్లవర్స్ అన్నిటికీ హైలైట్ చేసుకుంటే చెంకిస్తోని చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి బ్లౌజ్ అంతా. ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత లుక్ చూడండి ఎంత బాగుందో. ఓవరాల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా సూపర్గా ఉంది. దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా, ఇంకా హ్యాండ్స్కి ఏం స్టిచ్ చేయలేదండి, ఎందుకంటే బార్డర్ ఉంది కదా అనేసి నేను స్టిచ్ చేయలేదు. ఇప్పటికే హెవీ అయిపోయింది ఇది. ఇంకా కింద వచ్చేసి చిన్న చిన్న బూటీస్ కుట్టేస్తాను, లేదంటే లేదండి. చాలా అంటే ఇప్పటికే ఈ వర్క్స్ గురించి అయితే నేను మొత్తం టోటల్గా చెప్తానండి. ఫస్ట్ 1 by 1 చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే ఇవి పూస లైన్ ఉంది కదా, దీనికి ఫస్ట్ మీకు చూపించాను స్టోన్ లైన్ ట్యూబ్స్ లైన్ కుట్టానండి. ట్యూబ్స్ లైన్ కుడితే నాకు ఏంటంటే కొంచెం స్కిన్ ర్యాషెస్ లాగా రావడం, కొంచెం అనీజీగా ఉండడం, కొంచెం గుచ్చుకోవడం అలా అవుతుందని చెప్పి తర్వాత తీసేసానండి. ఇక్కడ వరకు కుట్టాను, తీసేసాను. నెక్స్ట్ సాఫ్ట్గా ఉండాలని ఇలా పూస లైన్ పెట్టాను. ఇప్పుడు ఎంత ఇట్లా టచ్ చేసినా నీట్గా సాఫ్ట్గా ఉంది, గుచ్చుకోవట్లేదు. ట్యూబ్స్ అయితే చాలా గుచ్చుకుంటున్నాయి, అందుకోసం అవి తీసేసాను. ఇంక థ్రెడ్ వర్క్ అందరికి ఐడియానే ఉంటుంది కదా. ఇది పూస, ఇది ముత్యాలు, ఇది స్టోన్స్, ఇవి ముత్యాలు, ఇవేమో ట్యూబ్స్, ఇవేమో చెమ్కీస్, ఇవేమో నాట్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్ స్టిచ్, ఇవేమో కుందన్స్. ఇక్కడ కూడా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసాను. చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే చూడండి. ఈ పూస లైన్ పెట్టడం వల్ల చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చి కర్వ్ది పెట్టాను డిజైన్, సో అది కూడా చాలా బాగుంది. ఇంకా ఏం అవసరం లేదు అనుకుంటున్నాను. టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది. దీనికి నాకు చాలా తక్కువే పడిందండి, అసలు టైం కూడా తక్కువే పడింది. నేను అప్పుడప్పుడు కుట్టాను, డైలీ అయితే కుట్టలేదు. ఇది చాలా తక్కువ టైం పట్టింది, ఎందుకంటే డైలీ కుట్టలేదు, ఎందుకంటే నాకు పని ఉన్నది. ఇంకొకటి కూడా నేను ఒక డ్రెస్ కుట్టాను, ఇంకో బ్లౌజ్ కూడా స్టార్ట్ చేశాను. ఇది స్టార్ట్ చేసిన తర్వాత సో ఇది నేను కొంచెం అందరికీ పెట్టాను, కొంచెం కుట్టేసి పెట్టాను, డిజైన్ మోడల్ పెట్టాను ఎలా కుడుతున్నాను ఏంటి అని. అయితే ఎక్కువ వ్యూస్ రాలేదు, సో అందరికీ ఎక్కువ నచ్చలేదేమో అని చెప్పి నేను ఇది కొంచెం డిలే చేసి కుట్టాను. టోటల్గా కుట్టాక మనకి అర్థమవుతుందండి మొత్తం డిజైన్ ఎలా వస్తుందో ఏంటో అని. ఇది చూడండి ఎంత బాగుందో, అసలు నాకైతే ఎంత నచ్చిందో. మీకు ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. నాకైతే లుక్ చాలా అదిరిపోయిందండి. నా దగ్గర ఇలాంటిది లేదు ఒకటి కూడా, సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ దాని శారీ వచ్చేసి ఇదండి. శారీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఏం పట్టు నాకు ఐడియా లేదు కానండి, మంచి ఏదో సాముద్రిక పట్టు ఏదో అన్నారండి అప్పుడు షాప్లో. నేను ఇది తీసుకొని 1 year అయిపోయింది. అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాపర్ డిజైన్ వచ్చింది, కాపర్ డిజైన్ మీద మంచి మెజెంటా కలర్ అంత డిజైన్ వచ్చింది, జెరీ డిజైన్. ఇంకా బార్డర్ వచ్చి మెజెంటా బార్డర్ వచ్చింది, ఫుల్ పెద్ద బార్డర్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది చూడండి. పైన ప్లెయిన్ వస్తుంది, కిందేమో పెద్ద బార్డర్ వస్తుంది. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది లుక్ వచ్చేసి. ఈ బార్డర్కి తగ్గట్టుగానే నేను బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి. ఈ బార్డర్కి తగ్గట్టుగానే బ్లౌజ్ డిజైన్ చేశాను చూడండి. లుక్ చాలా బాగుంది కదా. ఇంకా దీనికి పళ్ళుకి వచ్చేస్తే పళ్ళు కూడా మొత్తం ఫుల్ ఇలా వచ్చిందండి. కంటిన్యూషన్ పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు, ఇది
ఇది కట్టు చెంగు అంటారు కదా. ఇది పళ్ళు. చాలా బాగుంది కదా. మీకు నిల్చొని చూపిస్తాను కలర్ కాంబినేషన్. ఇలా వస్తుంది, బాగుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ నాకు లేదు, ఇది మొత్తం కాపర్ వచ్చింది. ఇదంతా మిడిల్లో అంతా కాపర్ వచ్చింది. బార్డర్స్ అంతా మెజెంటా కలర్ వచ్చింది. మెజెంటా కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. సో చూడండి ఎంత బాగుందో లుక్, బాగుంది కదా. ఇక వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. ఇంకా కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.